ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు 100x వాసు, మోడర్న్ మైండ్ మోటివేటర్, మోడర్న్ మైండ్ హ్యాపీనెస్ కోచ్. నమస్తే అండి. నమస్తే నవీన గారు. వాసు గారు, ఇప్పుడు మోడర్న్ మైండ్ హ్యాపీనెస్ అంటున్నారు కదా, అంటే ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ఏదైనా చేస్తే దాన్ని క్రియా రూపంలో దాల్చాలి, అంటే మనం అనుకుంటే అయిపోదు, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తేనే వస్తుంది అంటున్నారు కదా. హ్యాపీగా మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ఎలాగా? అంటే చేసే వాళ్ళందరూ తృప్తిగా సాటిస్ఫాక్షన్గా చేయట్లేదని మీ ఉద్దేశమా? 100% చేయట్లేదండి. ఇక్కడ నేను ఏంటంటే మోడర్న్ హ్యాపీనెస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు 100 కోట్ల కంపెనీ ఉంది, 1000 కోట్ల కంపెనీ ఉంది, ఎంతోమంది సూసైడ్లు చేసుకుంటున్నారా లేదా? చాలామంది. అలాగే హస్బెండ్ మంచి జూబ్లీహిల్స్లో ఉంటారు, కానీ వైఫ్లు ఎందుకు చాలామంది సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్నారు? అలాగే స్టూడెంట్స్ ఎందుకు చదవడానికి ప్రెజర్ ఎక్కువైపోయి మంచి ర్యాంకులు వచ్చాయి, కానీ ఒక 5% 2% తగ్గిందని 95 వచ్చినా ఎందుకు సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు? సో ఎందుకు చాలామంది మనం కొంత సబ్జెక్ట్ తెలుసు కాబట్టి మనం హ్యాపీగా ఉన్నామండి, కానీ డబ్బు ఉండి అన్ని సౌకర్యాలు ఉండి కూడా డార్క్ ఫేజ్లో ఎంతమంది ఉంటున్నారు బయట ప్రపంచానికి రాకంట? ఇక్కడ మేనిఫెస్టేషన్ అనేది అబద్ధం కాదు, 100% నిజం, కానీ హ్యాపీనెస్ అనేది ఈజ్ ద కీ అనమాట. సో ఇక్కడ మన మైండ్లో ప్రతిదానికి మీనింగ్ మారుస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, చిల్డ్రన్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే ఆఫీస్లో పాలిటిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నీకు డబ్బులు రావాలి, నీకు డబ్బులు రావట్లేదు, దానికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అలాగే నువ్వు అప్పుల్లో ఉంటావు, దానికి ప్రాబ్లం. మనిషి సమస్యల్లో చిక్కుకుపోతున్నాడు అనమాట. చాలా అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు డబ్బు వచ్చింది అనుకోండి, నువ్వు ఒక 1 కోటి రూపాయలు 10 కోట్లు వచ్చినాయి, నువ్వు ఎంతసేపు హ్యాపీగా ఉంటావు అంటే వచ్చిన ఒక 10 రోజులు హ్యాపీగా ఉంటావు, నీకు ఎనర్జీ లేకపోతే నీ డబ్బు లాగేస్తుంది. కానీ నేనేం చెప్తానంటే, నువ్వు ఎప్పుడూ ప్రపంచంలో ఎవరూ లేనంత హ్యాపీనెస్గా ఉండాలి. అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, 2 ఉంటాయండి, ఒకటి ఇన్నర్ వరల్డ్, అవుటర్ వరల్డ్. లోన మనం ఒక సెయింట్ లాగా ఉండాలి, లోన సెయింట్ అంటే ఒక యోగిలాగా ఉండాలి, బయట ప్రపంచంలో ఒక రాక్ స్టార్ లాగా ఉండాలి. మోడర్న్ హ్యాపీనెస్ ఏంటంటే లోన్ ఏమొచ్చి సెయింట్. నీ ఎంత ప్రపంచంలో అంటే బుద్ధుడి కంటే 100 రెట్లు ప్రశాంతంగా ఉంటే ఎంత ఉంటావు అంత ప్రశాంతంగా ఉండాలి, బయట ఒక రాక్ స్టార్ లాగా ఉండాలి. అంటే అప్పుడు ఏంటి, నువ్వు ఏం చేసినా సరే నువ్వు ఒక స్పృహతో చేస్తావు అనమాట. ఇప్పుడు చాలామంది ఏది పడితే అది మాట్లాడుతుంటారు, కొంతమంది కొట్టేస్తుంటారు చిన్నపిల్లలకి, స్కూల్లో టీచర్స్ కానీ ఎవరైనా, వాళ్ళకి బ్లడ్ అది వచ్చేస్తుంటుంది. ఏంటి, లోన అలజడి ఉండడం వల్లే కదా. కొంతమంది బాగా చూడండి, గొడవలు అయ్యేటప్పుడు నిన్ను చంపేస్తా, నరికేస్తా, బయట ఆటో వాళ్ళతో గొడవలు కానీ, ఆఫీస్లో కానీ, బయట యూత్ కొంతమంది లేదా పెద్దవాళ్ళు కానీ ఉంటారు. ఎందుకు, వాళ్ళ మనసు అంత అలజడికి గురవుతుంది అనమాట. ఇక్కడ బాడీ ఊగుతున్నా లేదు అంటే మనసు చెదిరినా సరే నీ వాయిస్లో ఎక్స్ప్రెస్ అన్నీ మారిపోతాయి. నేనేం చెప్తానంటే, ఈ మోడర్న్ హ్యాపీనెస్లో నువ్వు ఏదైనా సాధించు, నీ మనసుని స్థిరంగా పెట్టు అంటాను నేను. ప్రపంచంలో అన్ని గ్రంథాలు, భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇవన్నీ చెప్పేది అదే, మనసుని స్థిరంగా పెట్టడం. మనసుని ఎప్పుడైతే ఒక స్థిరమైన ఒక కొండ ఎలా ఉంటుంది, ఒక పర్వతం ఎలా కదలకంటూ ఉంటుందా ఎంత తుఫాను వచ్చినా. సో ఎప్పుడు నేను ఏం చెప్తానంటే మా స్టూడెంట్స్కి, కొండను ఊహించుకో, కొండ ఎలా ఉంటుందో అలా నీ మనసు అలా ఉండాలి. నీ మనసు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో నువ్వు అద్భుతాలు చేయగలవు. మనసు స్థిరంగా లేనప్పుడు అంటే నేనేం పోలుస్తానంటే, మనసుని మైండ్ని ఒక నదిలాగా, ఒక సరస్సులా పోలుస్తాను. అది డిస్టర్బ్ చేయలేనంత వరకు చాలా బాగుంటుంది. నదిలో ఒక రాయి వేయండి, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. అలాగే నీ మనసు, నీ మైండ్లోని చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఎవరో వస్తారు, ఏదో మాట్లాడతారు ఆఫీస్లో, లేదా ఇంట్లో హస్బెండ్ ఏదో అనొచ్చు, లేదా పిల్లలు, చాలామంది పిల్లలు చదవట్లేదు అరే పిల్లలు, అది న్యాచురల్ స్వభావం అలాగే ఉంటుంది, దానివల్ల డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఫైనల్గా వాళ్ళ మీద ఫోకస్ చేసి చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్గా ఏం చేస్తారు, 60 సంవత్సరాలు వచ్చింది అనాథాశ్రమంలో వేస్తున్నారు. ఏమైంది నీ హ్యాపీనెస్? సో నీ కోసం నువ్వు ఆలోచించుకోవాలంటాను నేను. అంటే హ్యాపీనెస్ ఎక్కడ పోతుంది అంటే ఏంటండి, మనం మన గురించి ఆలోచించుకోకంటే ఎక్కువగా సొసైటీ గురించి, ప్రపంచం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. అన్ని దాంట్లో ఇంటర్ఫీర్ అవుతుంటాం, కాళ్ళు చేతులు వేళ్ళు పెడుతుంటాం మనం. తద్వారా ఏం జరుగుతుంది అంటే నువ్వు డిస్టర్బ్ అవుతావు. అనుకోని వాటి గురించి ఎక్కువ ఆలోచించడం, మన గురించి కాకుండా ఇతరుల గురించి ఖచ్చితంగా థింక్ చేయడం. వాడు బాగుపడ్డాడు, వాడు అలా ఉన్నాడు, జలసితో మిగిలిపోయిందండి. ఇప్పుడు నువ్వు ఏదైనా పలానా, మీరు ఒక కారు కొంచెం ఒక పోస్ట్ స్టేటస్ పెట్టండి, మీ గురించి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళకంటే, అరే నవీన కారు కొనేసింది, ఒక బెంజ్ కారు కొని, ఇది ఎక్కువ ఉంటుంది. నువ్వేమి చెయ్యు, కానీ వాళ్ళకి నువ్వు శత్రువు అయిపోతావు. నెగిటివ్ ఎక్కువ వెళ్తుంది అంటారు. 90% నెగిటివ్ ఉంది, 10% పాజిటివ్ ఉంది. అంటే చాలా మంది, నేనేం చెప్తానంటే, అసలు నీ యొక్క గోల్స్ ఎవరికి చెప్పద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేస్తున్నావు ఎవరికి చెప్పద్దు. అలాగే వేరే వాళ్ళని నువ్వు క్వశ్చన్ చెయ్యొద్దు, వేరే వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వద్దు, వేరే వాళ్ళ దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వద్దు. తద్వారా ఏం జరుగుతుందంటే నీ మీద వాళ్ళు ఫోకస్ చేయడం తగ్గుతుంది. ఎంతవరకు స్పందించాలో అంతవరకే స్పందించాలి.
కానీ కొంతమంది వాసు గారు మరి ఏదైనా చేయాలి అన్న సలహాల కోసం ఒక 10 మందిని సలహాలు తీసుకోవడానికి అడుగుతారు, అడిగి ఆ పని చేస్తారు. అదొక అలవాటు ఉంటుంది కొంతమందికి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సలహాలు అడగడం తప్పు లేదండి, పిచ్చి సలహాలు అడగడం తప్పు. ఈ కాఫీ బాగుంది, దేంతో చేశారు అసలు? అసలు ఏంటి ఇది, ఎక్కడి నుంచో, ఇది ఎందుకు, దీనివల్ల నీకు ఏంటి లాభం? మీరు బాగా చూడండి, మీ ఫ్రెండ్ సర్కిల్లోనైనా 10 నిమిషాలు మాట్లాడితే చాలా బాగుంటుంది. 15 నిమిషంలో, 20 నిమిషంలో, 30 నిమిషంలో ఏముంటుంది? ఏం కూర తిన్నారు ఇంట్లో? ఆహా, కూరలో ఉప్పు వేసారా, ఇది వేసారా, ఇది అవసరమా? సో నేనేం చెప్తానంటే, నువ్వు హ్యాపీగా ఉండాలంటే అనవసరమైన దారాలు కట్ చేయాలంటాను నేను. మనుషుల్ని కట్ చేయమనట్లేదు, సందర్భాన్ని. ఒకవేళ ఇప్పుడు ఒక గ్రేట్ స్వామి వివేకానంద మనం మాట్లాడదాం, లేదంటే టాప్ సైకాలజిస్ట్ గురించి మాట్లాడదాం, లేదంటే మంచి టాపిక్ గంటల కొలిది మాట్లాడతాను నేను, నన్ను నేనే మర్చిపోతాను. కానీ అనవసరమైన విషయాల్లో కాళ్ళు, చేతులు, వేళ్ళు, ముక్కు అన్ని పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, అది నీకు అంటుకుంటుంది, నీ మనసుకు అంటుకుంటుంది. తద్వారా ఏం జరుగుతుందంటే, ఏదో టంగు స్లిప్ అయిపోతాం, వాడు ఏదో అంటాడు, అది రోజంతా ఆలోచిస్తాం. మరొక విషయం వాసు గారు, మీరు అన్నా చూసారా, వేరే వాళ్ళ పనిలో ఇన్వాల్వ్ అవుతున్నారని. ఇంత బిజీ లైఫ్ లో ఉండి కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పనులు చేసుకోవడానికి వాళ్ళకి టైం లేకపోయినా ఇతరుల గురించి ఆలోచించడము, మీరు అన్నట్టుగా ఇతరుల వాళ్ళ దాంట్లో జోక్యం చేసుకోవడము. అది చెయ్యకపోతే వాళ్ళకి ఆనందం ఉండదు. అదొక సునకానందం అంటారు కదా. నేను మనుషులు తప్పు పట్టట్లేదు, ఇక్కడ మనం మారితే చాలా హ్యాపీగా ఉంటుంది అంటున్నాను నేను. ఇక్కడ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం వేరే వాళ్ళ దాంట్లో వేలు పెడితే, వాళ్ళు వేరే నీ కాళ్ళు వేలు వాళ్ళు పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరిని క్వశ్చన్ చేయొద్దు, ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయి, ప్రతిదాన్ని చూడు, దేనికి జడ్జి చేయొద్దు. ఎందుకంటే నీ ప్రపంచం ఫస్ట్ స్వధర్మ పరిపాలన, తర్వాత పరధర్మ పరిపాలన. ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించు. ఇప్పుడు బైబిల్, ఖురాన్లో కూడా లేదా భగవద్గీతలో కూడా, బైబిల్లో ఏం చెప్తారు, దేవుడు నీ గురించి ఆలోచించుకో, తర్వాత దేని గురించి ఆలోచించు. భగవద్గీతలో కూడా స్వధర్మ పరిపాలన, తర్వాత పరధర్మ పరిపాలన. నువ్వు స్వధర్మ పరిపాలన లోపభూయిష్టంగా చెయ్యి, నీ పని లోపభూయిష్టంగా చెయ్యి. కానీ పరధర్మ పరిపాలన అత్యంత హ్యాపీగా చేసినా సరే అది వేస్టే. నీ పని నువ్వు చేసుకోకుండా పక్క పని నువ్వు బాగా సలహాలు ఇచ్చి బాగా చేస్తున్నా అది వేస్ట్ అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే నీ మీద నువ్వు ఫోకస్ చేసావో ప్రపంచాన్ని మర్చిపోతున్నావు, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు డెవలప్ కూడా అవుతావు. మన పని పక్కన పెట్టేసి నువ్వు కెమెరా ఇలా పెడితే బాగుంటుంది, నువ్వు ఎడిటింగ్ ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఈ స్కూల్ కాకుండా ఆ స్కూల్ అయితే బాగుంటుంది. వాట్ అబౌట్ యూ? ఫస్ట్ మనం మరి మీరు నేను కూడా సలహాలు ఇచ్చే దాంట్లో ఉన్నాను కదా మీరు అనొచ్చు, చాలామంది క్వశ్చన్ చెయ్యొచ్చు. నేను సలహాలు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాను. నేను ఎవరిని ఒప్పించట్లేదు. ఇది అంటే నాకు ఒక సరైన మార్గం కావాలి, బుద్ధుడు చెప్పినట్టుగా రైట్ వే. ఆ రైట్ వే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇది ఎవరైనా ఆ గుళికలు అందులో మంచిది అనిపిస్తే ఎవరైనా ఏరుకోవచ్చు, లేదంటే నేనే ఫీల్ అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నాకు నేను పెట్టుకున్న నినాదం ఏంటంటే, నేను 1,00,000 వీడియోలు నా చనిపోయినంత వరకు చెయ్యాలి. దీనివల్ల నేనేమి ఆశించట్లేదు. నాకు నాలెడ్జ్ అంటే ఇష్టం, షేర్ చేయడం అంటే ఇష్టం. ఇందులో ఎవరికైనా అంది అన్న నీ యొక్క పాయింట్ నాకు బాగా నచ్చింది, ఈ పాయింట్ వల్ల నేను డిస్టర్బ్ అవ్వకుండా నా పని నేను చేసుకున్నంటే అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఏదైనా ఇప్పుడు నా టైం అనేది ఏది చేసినా పోతుంది, చేయకపోయినా పోతుంది. 8 అవర్స్ నేను ఏదో నాకున్న చిన్న బిజినెస్ ఉన్నాయి చేసుకుంటూ నాకున్న ఫ్రీ టైంలో చేస్తున్నాను. అలాగే మన పని పక్కన స్వధర్మం పక్కన పెట్టి పరధర్మంలో ఎక్కువగా బిజీ అయిపోతున్నారు, అందరిలో ఇంటర్ఫీర్ అవుతున్నారు. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అందరూ ఎందుకు హ్యాపీనెస్గా ఉండలేకపోతున్నారంటే, వాళ్ళు ఏంటంటే అన్ని దాంట్లోనే వేలు పెడతారు. పక్కన ఏం జరుగుతుంది, పక్కన ఏ అఫైర్లు జరుగుతున్నాయి, పక్కన ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎక్కువగా ఆనందం చూస్తారు. నేను ఏం చేస్తారంటే, అందులో ఉన్న ఆనందం కంటే నీ లైఫ్లో నువ్వు ఏదైనా కిక్ సాధిస్తే అందులో ఎక్కువ ఆనందం ఉంటుంది అంటారు. దానికి టాస్క్లు మన మోడర్న్ హ్యాపీనెస్ కోచ్లో నువ్వు ఉదయాన్నే ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి మోడర్న్ వేలో, ఇక్కడ అన్నీ వదిలేమని చెప్పట్లేదు. ఆ గాసిప్స్ కూడా విను, కానీ ఎంతవరకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఒకవేళ పూర్తిగా మానే మంచి మోడర్న్ హ్యాపీనెస్లో అన్నీ ఉంటాయండి, కానీ ఎంతవరకు చెయ్యాలి, ఎంతవరకు అక్కడి నుంచి స్కిప్ అవ్వాలి అని ఒక స్పృహ అనేది ఉంటుంది. సో అదండి. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ.